హాయ్ గైస్, బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ నా వీడియో రాక 5 మంత్స్ అవుతుంది కదా. లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నా కన్సిస్టెన్సీగా వీడియో చేస్తాను అని, బట్ చేస్తలేను. ఏం చేద్దామండి, స్టడీస్, కెరియర్, జాబ్ వీటి మీద పడినప్పుడు ఇలాగే ఉంటుంది కదా. ప్రజెంట్ ఇప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ ట్రై చేస్తాను అట్లీస్ట్ మంత్కి ఒక 2 వీడియోస్ అన్న రావడానికి. ఎక్కువ డిలే చేయకుండా ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వస్తే వెంకన్న స్వామి వీడియోతోటే రావాలనుకున్నాను, అలాగే వచ్చేసాను. ఇక ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేద్దాం, పదండి. కాళ్ళనడగన కాకుండా డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోయామండి వెహికల్ మీద. వ్యూని ఎంజాయ్ చేస్తూ పైకి కొండ మీదకి వెళ్ళగానే మాకు పద్మనాభ నిలయం కనిపించిందనమాట. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మేము అస్సలకి నేను వెళ్ళాలి ఇయర్ ఎండింగ్ లోపల వెళ్ళాలి టెంపుల్కి అనుకున్నానే కానీ, బట్ ప్రీ బుకింగ్ ఏది లేదనమాట. రూమ్స్ బుకింగ్ లేదు, టికెట్ బుకింగ్ లేదు, ఏది లేదు. ఈవెన్ ఆ రోజు మేము మార్నింగ్ కింద ట్రై చేసాము, టికెట్స్ ఇస్తారు కదా మార్నింగ్ 4 o'clockకి, అలా ట్రై చేసాం కానీ బట్ మాకు దొరకలేదన్నమాట. సరే ఇట్స్ ఓకే, ఏది జరిగినా మంచికేలే అనుకొని మేము ఫ్రీ దర్శనంకి వెళ్దామని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి దర్శనం గురించి స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ వ్యూని కొంచెం కొంచెం చూస్తూ ఎంజాయ్ చేస్తూ, ఎందుకంటే వన్స్ స్వామివారి దర్శనంకి వెళ్ళిపోతే టైర్డ్ అయిపోతాం, మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఏది చూడలేమన్నమాట. అందుకే వెళ్ళేటప్పుడే కొంచెం వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా అక్కడక్కడ ఆగి ఆ వ్యూని ఎంజాయ్ చేయాలి కదండి. అంత దూరం వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకొని రావడమే కాకుండా తిరుపతిని కూడా చూడాలన్నట్లా మేము వెళ్ళేటప్పుడే కొంచెం నిమ్మలంగా వెళ్ళామన్నమాట. దర్శనానికి వెళ్ళే ముందే టీ అండ్ టిఫిన్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇక్కడ టీ అండ్ టిఫిన్స్ ఎలా ఉంటాయి అంటే ఎవ్రీథింగ్ న్యూట్రల్గా ఉంటుందన్నమాట. ఒకే స్టేట్ ఆఫ్ పీపుల్ మైండ్లో పెట్టుకొని చేయరు ఇక్కడ బిజినెస్. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నా సరే అంతే కదండి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. సో మరీ స్పైసీగా ఉండదు, అలా అని మరీ సప్పగా ఉండదు, నార్మల్ న్యూట్రల్గా ఉంటుంది. టు బీ ఫ్రాంక్, మన తెలుగు వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు, ఎందుకంటే అంత స్పైసీగా అయితే ఉండదు అనమాట. బట్ అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడన్నా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఉండేదే 2 days కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. మన మెయిన్ థింగ్ దర్శనం, అదే మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా టిఫిన్స్ చేసేసుకొని మేము దర్శనంకి స్టార్ట్ అయ్యాము. తిరుపతిలో బేసిక్ నీడ్స్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫుడ్ ఎవ్రీ కార్నర్కి ఉంటుందన్నమాట. ఎవ్రీ కార్నర్కి టిఫిన్స్ కానీ, లంచ్ కానీ, టీ కానీ, ఈవెన్ బాదం మిల్క్ కూడా ఉంటుంది. ఎవ్రీ కార్నర్కి ఉంటుంది. సో బేసిక్ నీడ్స్ గురించి తిరుమలలో అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అండ్ కాస్ట్ కూడా నార్మలే ఉంటుంది. మనకి సిటీస్లో ఎంత ఉంటుందో అక్కడ కూడా అంతే ఉంటుంది. మరీ టూ హై లేదు, మరీ లో అయితే లేదు, ఇన్ బిట్వీన్ ఉందన్నమాట. ఫుడ్ అయిపోతే సెకండ్ థింగ్ ఎక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలని కదా. తిరుపతిలో చాలా నిలయమ్స్ ఉన్నాయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఫ్రీ లాకర్స్ ఉంటాయి. మన నెంబర్ ఎంటర్ చేసి మనం లాకర్ తీసుకోవచ్చు. అక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చేది ఏంటంటే తిరుపతిలో వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంచుతారండి. పబ్లిక్ ఏరియాలో అలా అంతమంది జనాలు వచ్చే దగ్గర అంత నీట్గా ఉంచడం చాలా గ్రేట్ అనమాట. సో తిరుపతిలో బేసిక్ నీడ్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదండి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. వ్యూని ఎంజాయ్ చేస్తూ మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము. చూడడానికి చాలా బాగుందని, మీరు కూడా చూడండి ఎంత బాగుందో. అసలుకి చాలా మంచిగా డెకరేట్ చేశారు. స్వామివారి యొక్క కళ్యాణం ఇక్కడనే చేస్తారనమాట. ఎక్కువ ఈ స్టేజ్ని నాకు తెలిసి బ్రహ్మోత్సవాల టైంలో యూజ్ చేస్తారు ఈ ప్లేస్ని. ఆ టైంలో ఇప్పుడు అరేంజ్ చేశారు కదా, ఇదే కాకుండా ఇంకా ఫ్లవర్స్ తోటి బాగా డెకరేట్ చేస్తారు. మనం ఆల్మోస్ట్ టీవీలో చూస్తూనే ఉంటాం ఈ ప్లేస్ని. ఎలా మంచిగా చేశారంటే, స్వామివారి ఒక వేదిక ఉంది కదా, దాని ఫ్రంటే చాలామంది కూర్చోవడానికి కూడా అరేంజ్ చేశారు. చాలా బాగుంది ప్లేస్. బ్రహ్మోత్సవాల టైంలో ఇలాంటి ప్లేసెస్ చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. కళ్యాణ వేదిక పక్కనే మానిటర్ ఉందన్నమాట. స్వామివారికి చేసే ప్రతి అభిషేకం కావచ్చు, లేకపోతే డెకరేషన్ కావచ్చు, పూజలు కావచ్చు, ప్రతిదీ అక్కడ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది కదా, ఎక్కువ వరకు భక్తులు అక్కడే ఉంటారు. స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఈ జన్మకి ఇది చాలరా అని అలా పడిపోయారనమాట ఒక్కొక్కరు. నిజమే కదా, ఎంతోమంది అనుకుంటారు స్వామివారి దగ్గరికి రావాలని. మనం అనుకుంటే అక్కడికి వెళ్ళామండి. ఆయన మనల్ని చూడాలనుకుంటేనే, మనకి దర్శనం ఇవ్వాలనుకుంటేనే వెళ్తాము. విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. 2 years బ్యాక్ మీరు చూస్తున్న ప్లేస్ వరకు వెళ్ళానండి. హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు వెళ్ళాను. మీరు చూసిన ప్లేస్ వరకు కూడా వెళ్ళానండి. అంత దగ్గర వరకు వెళ్ళాను, కానీ నాకు దర్శనం కాలేదు.
ఆ రోజే అనిపించింది నాకు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అని. స్వామివారి దర్శనం మనం అనుకుంటే కాదు, ఆయన అనుకుంటే అవుతుందని. అది నిజమండి. నేనైతే నమ్ముతాను, బాగా నమ్ముతాను ఆ రోజు నుంచి. తిరుపతిలో చిన్నపిల్లలకి ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది, అదే గజేంద్రులు. గజేంద్రుల దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. మీరు గజేంద్రుల్ని ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే బ్రహ్మోత్సవాల టైంలో రండి. ఎందుకంటే అప్పుడు ఈ టెంపుల్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారనమాట. గజేంద్రుల మీద నుంచే మొత్తం టెంపుల్ మొత్తం తిప్పుతారు. ఆ టైంలో. అప్పుడు మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తిరుమల యొక్క కొన్ని సన్నివేశాలు అండ్ దృశ్యాలు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. సోషల్ మీడియా పుణ్యమా అని మనకు ఒకటి మంచి జరిగిందండి. అదే తిరుపతిలో వరాహస్వామి యొక్క ప్రత్యేకత. ఇంతకుముందు చాలామందికి తెలియదు. ఫస్ట్ వరాహస్వామి వారిని దర్శించుకొని సెకండ్ మన గోవింద స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదని. నాకైతే తెలియదు, నేను సోషల్ మీడియాలోనే చూసి తెలుసుకున్నాను. ఇంతకుముందు కూడా భక్తులు అంతగానం ఉండకపోయేదండి స్వామివారి దగ్గర. ఈ మధ్య కాలంలోనే చాలామంది తెలుసుకొని దాని గురించి అవేర్ అయ్యి ఫస్ట్ వరాహస్వామి వారిని దర్శించుకుంటున్నారు అండ్ సెకండ్ స్వామివారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళారు. మనకి వరాహస్వామి పక్కనే, ఆ టెంపుల్ పక్కనే పుష్కరిణి ఉంది అనమాట. అది కూడా చాలా ప్రత్యేకత అండి. డెఫినెట్గా మీరు ఎవరైనా వెళ్తే డెఫినెట్గా ఈ 2 ప్లేసెస్ని అయితే మిస్ అవ్వకండి. చాలా వరకు ఈవెన్ నేను కూడా నా ఫ్యామిలీతో పాటు వెళ్తే తిరుపతికి వెళ్తే డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతా. వరాహస్వామి టెంపుల్ పక్కనే పుష్కరిణి ఉందండి. ఈసారి వెళ్తే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా టైమ్స్ నేను మిస్ అయ్యాను. ఇప్పటి నుంచి మీరు కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే పుష్కరిణి యొక్క చూడ్డానికే కాదు, పుష్కరిణి ప్రత్యేకత ఏంటి అంటే స్వయంగా స్వామివారే ఇక్కడ స్నానం చేశారు అని భక్తులు నమ్ముతారనమాట. ఇంకా ఈ పుష్కరిణి యొక్క ప్రత్యేకత మీరు తెలుసుకోవాలనుకుంటే ఇన్ డీటెయిల్గా నందూరు శ్రీనివాస్ గారు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టారండి. చాలా బాగా వివరించారు. మీరు చూడాలనుకుంటే చూడండి, చాలా బాగుంది ఆ వీడియో కూడా. నాలాగా మీరు కూడా ఇక్కడ స్నానం చేయలేకపోతే పర్లేదండి, ఏం కాదు. మొక్కుకొని కొన్ని నీళ్లు నెత్తి మీద చల్లుకోండి ఒక 3 times, ఏం కాదనమాట. దాని యొక్క ఫలితం మనకు వస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అలా చేసినా సరే వస్తుందన్నమాట. మనం మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి అంతే. ఇంకా ఇక్కడ స్నానం చేసే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయండి. పక్కనే పైన మనకి స్టెప్స్ పైనే వాష్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ ఇక్కడికి వచ్చేవాళ్ళు పుష్కరిని మాత్రం పొల్యూట్ చేయకండి. ఇప్పుడైతే చాలా బాగుంది, ఇలాగనే ఉంచండి, పొల్యూట్ మాత్రం చేయకండి. రాండి, స్నానం చేయండి, వెళ్ళండి, అంతకు మించి ఏం చేయకండి. ఈసారి సక్సెస్ఫుల్గా వరాహస్వామి వారి యొక్క దర్శనం, పుష్కరిణి యొక్క దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి స్టార్ట్ అయ్యామండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, SQ1 అని ఉంది కదా, ఫ్రీ దర్శనం వాళ్ళు ఇటు నుంచే వెళ్ళొచ్చు. అండ్ 300 టికెట్ ఉంది కదా, వాళ్ళు కూడా ఇదే వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ అయితే 300 టికెట్ దర్శనం ఉంటుంది కదా, మధ్యలోనే ఉంటుంది, వాళ్ళు అక్కడ జాయిన్ అయిపోతారు.
ఫ్రీ దర్శనం వాళ్ళేమో ఇంకా ముందుకి వెళ్ళాలన్నమాట. చాలా లాస్ట్‌కి ఉంటుంది అది ఫ్రీ దర్శనం వాళ్ళు. నేను చెప్పాను కదండీ ఫస్టే నేను ఎలాంటి బుకింగ్ చేసుకోవాలి అప్పటికప్పుడు అనుకోనొచ్చాను. సో, ఇంక ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ స్వామివారిని స్మరిస్తూ వెళ్తున్నాము. మీరు ఇంకోటేంటంటే ఇలా వెళ్ళేటప్పుడు మీరు అస్సలు కంగారు పడకండి. మీకు స్నాక్స్ గానీ, వాటర్ గానీ, డ్రింక్స్ గానీ ఎవ్రీథింగ్ అవైలబుల్‌గా ఉంటుంది. ఇంకోటేంటంటే మైక్‌లో అనౌన్స్ చేస్తున్నారండి. కాలినడకన వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! వాళ్ళు చెప్తున్నారు డయాబెటిక్ గానీ, హై బీపీ గానీ, ఎలాంటి క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా! ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ ప్లీజ్ క్యారీ యువర్ క్యాప్సూల్స్. మీ యొక్క మెడిసిన్‌ని మీరు క్యారీ చేయండి. చాలా రిపీటెడ్‌గా చెప్తున్నారు. నేను మళ్ళొకసారి చెప్తున్నా చాలామంది చూస్తారు కాబట్టి. మీ యొక్క డైలీ యూజ్ చేసే మెడిసిన్‌ని మాత్రం క్యారీ చేయండి. ఇంకా మీరు ఏమన్నా అంటే హై హిల్స్ ఎక్కితే మీకేమన్నా రెస్పిరేషన్ ప్రాబ్లమ్ గానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు ఉంటే కొంచెం చూసుకొని అంత సఫిషియెంట్‌గా ఉంది మీకు అన్నప్పుడే స్టార్ట్ చేయండి. మైక్‌లో చాలా టైమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఎంతమంది పట్టించుకుంటున్నారో లేదో తెలీదు. దాని గురించి అవేర్ ఉందో లేదో. బట్ వన్స్ నేను ఒకసారి వీడియోలో చెప్తున్నా. మీ యొక్క హెల్త్ కండిషన్‌ని బట్టి ఫాలో కండి. మీకు ఏదైతే బెస్ట్ ఉంటుందో అది. మొండిగా మాత్రం చేయకండి ప్లీజ్. లాస్ట్‌కి ఇంకుండే ఫ్రీ దర్శనం వాళ్ళదే అనమాట. ఇటు కనిపిస్తుంది కదండీ! లాస్ట్‌కి ఇక్కడనే అనమాట ఫ్రీ దర్శనం వాళ్ళు స్టార్ట్ అయ్యేది. ఇది ఎంట్రీ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే అసలుకెప్పుడు మనం బయటకొస్తామో తెలీదు. అది 12 అవర్స్ అయితుందా? 24 అవర్స్ అయితుందా? క్రౌడ్‌ని బట్టి ఉంటుందది. ఎవరి హ్యాండ్స్‌లో ఏం ఉండదనమాట. ఆ రోజు ఉండే క్రౌడ్‌ని బట్టి ఉంటుంది. ఆ క్రౌడ్ ఎంత ఉంటుందో మనకు తెలీదనమాట. నేను కూడా అలాగే వెళ్ళా. ఎందుకంటే ఆఫీస్‌లో వితిన్ 2 డేస్‌లో హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళి వస్తా. అది కూడా ఫ్రీ దర్శనం చేసుకొని వస్తా అని మాట ఇచ్చాను. వాళ్ళందరూ వెర్రిగా చూసారు అది ఇంపాసిబుల్ అని. బట్ ఇట్స్ పాసిబుల్ అయ్యిందనమాట. వితిన్ 7 అవర్స్‌లో నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదండీ! మనకి స్కాన్ చేసి అది ఇచ్చారు. ఇంకోటేంటంటే నన్ను చాలామంది ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అంటారు కదా! మీరైతే క్యారీ చేయండి. ఆ రోజైతే నాకు ఆధార్ కార్డ్ ఎవరు అడగలేదు. జస్ట్ ఫేస్ కొత్త అప్డేట్ అనుకుంటా ఐ థింక్ సో. ఫేస్‌ని అప్డేట్ చేశారు. అది ఇచ్చారనమాట ఒక టికెట్. ఇంకోటేంటంటే మీరు టికెట్ మిస్ చేసుకోకండి. టికెట్ మిస్ అయితే ఫ్రీ లడ్డు మిస్ అయిపోతారు. లాస్ట్ టైం నేను అలాగనే మిస్ అయ్యాను. 7 అవర్స్‌కి స్వామివారి యొక్క దర్శనం అయిందండి. ఈసారి ఎంత బాగా అయిందంటే చాలా డేస్ నుంచి అనమాట. ఎక్కడ మిస్ అయిపోతేనే ఈ ఇయర్ అసలు మిస్ అవ్వద్దు అనుకుంటూ చాలా డేస్ నుంచి అనుకున్నాను అనమాట. దాని తగ్గట్టుగా చాలా దగ్గర నుంచి చూశాను స్వామివారిని ఈసారి. చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్‌గా స్వామివారి యొక్క దర్శనం అయింది. దర్శనం కంప్లీట్ కాగానే బయటకు వచ్చేసామండి కొబ్బరికాయలు కొడదామని. ఇక్కడ జ్యోతి దగ్గర కొడతారు కదా! తిరుపతిలో నైట్ వ్యూ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. అలాగా వ్యూ చూస్తూ చాలా చలి పెడుతుందండి. నార్మలే చలి టైం కదా ఇది సీజన్. ఇంకా తిరుమలలో ఎక్కువ కొండ ప్రాంతం కాబట్టి ఇంకా చలి ఎక్కువ. ఎంత చలి పెడుతున్నా ఆ నైట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇంకా కొద్దిసేపు షాపింగ్ చేసామండి. అక్కడ షాపింగ్ చాలా ఎక్కువనే ఉంటుంది కదా! కొద్దిసేపు పిల్లలకి బొమ్మలు అవి ఇవి తీసుకొని షాపింగ్ చేస్తూ ఆ రోజు మొత్తం అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ ఆ చలికి మనం ఉండలేం కదా! రూమ్‌లోకి వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ చాలా బాగుందన్నాను కదా! చూడండి స్వామివారి యొక్క తేజస్సు ఎంత బాగుందో నైట్ టైంలో. చాలా మంచిగా ఉంది కదా! ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వెంకన్న స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ ఇయర్ ఎండింగ్ లోపల స్వామివారి దర్శనం చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.